వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ ఆసుపత్రిలో చేరారు. 83 అమితాబ్ మే 16న సాయంత్రం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరినట్టుగా తెలుస్తోంది. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు బిగ్ బీకి ఏమైందని ఆందోళన చెందుతున్నారు. దీనిపై మరిన్ని విశేషాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. రైట్ కళ, చెప్పండి, అసలు అమితాబ్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఏంటి? అమితాబ్ బచ్చన్ కి సంబంధించినటువంటిది ఒక వీక్ అప్డేట్. దాదాపు తనకు అనారోగ్య సమస్యలతో దాదాపు ఈ నెల 16వ తేదీన ఇటు నానావతి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కానీ దీనికి సంబంధించినటువంటిది ఎక్కడా కూడా తన హెల్త్ కి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఎక్కడా కూడా బయట పెట్టలేదు. అటు కుటుంబ సభ్యులైనా కానీ తన సన్నిహితులైనా కానీ ఈ విషయాన్ని ఒక సీనియర్ జర్నలిస్ట్, బాంబేకి సంబంధించినటువంటి జర్నలిస్ట్ కి అందినటువంటి సమాచారం మేరకు అటు నానావతి హాస్పిటల్ కి వెళ్లి అక్కడ అంటే నిజంగానే ఇటు అమితాబ్ బచ్చన్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారా, తన అనారోగ్యం చాలా ఎక్కువగా ఉందా అన్నటువంటిది వచ్చినటువంటి సమాచారం మేరకే ఆయన హాస్పిటల్కి వెళ్లి కనుక్కోవడం జరిగింది. అక్కడ నానావతి హాస్పిటల్లో అడ్మిట్ కావడం అన్నది 16వ తేదీన అక్కడ ఉండేటటువంటి పూర్తి సమాచారం. కానీ నిన్న ఏదైతే అభిషేక్ బచ్చన్ తన తండ్రిని చూడడం కొరకు హాస్పిటల్కి వెళ్లేటటువంటి ఎంట్రీ అంటే లోపలికి వెళ్లేటటువంటి ఫోటోస్ కూడా బయటికి రావడంతో ఒక్కసారిగా ఇది అంటే కన్ఫర్మ్ అయినటువంటి సమాచారము. అనారోగ్య సమస్యలతో దాదాపు గత 3 వారాల నుంచి కూడా తనకు తీవ్రమైనటువంటి కడుపు నొప్పి ఉన్నది. ఒక షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. కానీ అదే నొప్పితో దాదాపు 5 రోజుల పాటు కూడా భరించాడు అంటూ కూడా తనకు సంబంధించినటువంటి సన్నిహితులు ఎవరైతే జర్నలిస్ట్ కి ఇచ్చినటువంటి సమాచారం మేరకే బయటకు వచ్చినటువంటి అంశం. ఇప్పుడు అంటే ప్రస్తుతం ఇప్పుడు కూడా నానావతి హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ అందుతూ ఉంది. అతనికి సంబంధించినటువంటిది అంటే ఎవరైతే జర్నలిస్ట్ ఇచ్చినటువంటిది సమాచారము అక్కడ ఉండేటటువంటి కొంతమంది సమాచారం మేరకే మరింత కూడా ఇప్పటి వరకు కూడా ఇటు అమితాబ్ బచ్చన్ కి సంబంధించినటువంటిది అంటే ఒకవైపు ఆపరేషన్ అన్నటువంటిది కూడా సమాచారం అందుతుంది. గత కొన్ని రోజుల నుంచి ఏదైతే 1982లో కూలీ సినిమాలో జరిగినటువంటి యాక్సిడెంట్ అప్పటి నుంచి కూడా అనేక పర్యాయాలు కూడా చాలా అంటే తన హెల్త్ సమస్య కంటిన్యూ అవుతుంది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అదే సమస్యతో బాధపడుతున్నారు. మరొకసారి ఇదే సమస్యతో అంటే ఇప్పుడు కూడా నానావతి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం మాత్రము ట్రీట్మెంట్ అందుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటిది ఎక్కడా కూడా కుటుంబ సభ్యులు కూడా బయట వెల్లడించలేదు. కానీ ఇప్పుడు మాత్రము తనకు సంబంధించినటువంటిది కీలకంగా హెల్త్ అప్డేట్ అనుకోవచ్చు. తర్వాత ఆపరేషన్ కి సంబంధించినవి కూడా కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. కానీ ప్రస్తుతం మాత్రము 83 ఏళ్ల అమితాబ్ బచ్చన్ కి సంబంధించినటువంటిది 16వ తేదీ నుంచి కూడా ట్రీట్మెంట్ నానావతి హాస్పిటల్లో తీసుకుంటున్నారనేది మాత్రము చాలా ఒక బ్రేకింగ్ అని చెప్పవచ్చు. కానీ ఇప్పటి వరకు కూడా అంటే తనకు ఉన్నటువంటి స్టమక్ రిలేటెడ్ ఏదైతే ఆపరేషన్ కనుకోవచ్చు దీనికి సంబంధించింది కూడా జరుగుతుంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ అన్నది మాత్రము సమాచారం. థ్యాంక్ యూ కళ.